ప్రజాగళం మేనిఫెస్టోకు దెబ్బకు వైసీపీ పెత్తందారులకు వడదెబ్బ తగిలిందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోపై లూథర్ గిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ దళిత నేతలు మేనిఫెస్టో అంశాలు ప్లకార్డులతోటి హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లెద్దు సుశీల్ రావు మాట్లాడుతూ 50 ఏళ్లకే పింఛన్, వృద్ధాప్య పెన్షన్, 4000కు వికలాంగుల పెన్షన్, 6000కు వంటి మరెన్నో అంశాలు పేదల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కుర్రపాటి సురేష్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలోని సంక్షేమ పథకాలు లేక విసిగి వేసారిపోయినటువంటి పేదలపై చంద్రన్న వరాల జల్లుతోటి మంచి రోజులు రాబోతున్నాయని, ప్రజలు ఆనందానికి అవధులు లేవని, ప్రజాగళం మేనిఫెస్టో దెబ్బకు వైసీపీ పెత్తందారులకు వడదెబ్బ తగిలిందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాలు పునరుద్ధరణతో పాటుగా మరెన్నో ఉన్నాయన్నారు. చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు స్వస్తి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రకటించినటువంటి ప్రజాగళం మేనిఫెస్టో దెబ్బకు వైసీపీ నేతలంతా కూడా వడదెబ్బ తగిలినట్టు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయినటువంటి జీవితాల్లో చంద్రన్న వరాల జల్లుతో సంక్షేమ పథకాల అభివృద్ధి రాబోతా ఉందని చెప్పి సంతోషాలతో ఆనందోత్సాహాలు ప్రకటిస్తూ ఉన్నారు. మే 11 జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని, అట్లాగే ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని, అట్లాగే సంక్షేమ పథకాలతో అభివృద్ధి పదంలో నడుస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు.